ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సుల్తాన్ యాదగిరి అన్నారు. ఖమ్మం జిల్లా కూచుమంచి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా 250 గజాల స్థలంతో పాటు గుర్తింపు కార్డులు, పెన్షన్, హెల్త్, ఉచిత బస్సు పాసులతో పాటు అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని అన్నారు. జార్ఖండ్ తరహాలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేశాడని మండిపడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము చాలా నికార్సైనటువంటి నిజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను మేము కోరుతా ఉన్నాం. ఏంటి ఆ డిమాండ్లు అంటే, కనీసం మాకు 30,000 రూపాయలు ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్లుగానే 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరుల కుటుంబాల పేరు మీద మరి స్మృతివనం 100 ఎకరాలలో తక్కువ కాకుండా 100 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. 20 లక్షలు ఇన్సూరెన్స్ వారికి మరి ఉద్యమకారులకు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రతి జిల్లాలో అమరుల పేరు మీద స్మారక భవనము ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలోకి రావడానికి కూడా మా కృషి కూడా ఉన్నది. ఎందుకంటే దుర్మార్గమైనటువంటి బీఆర్ఎస్ పాలన, దుష్ట పాలన, దొరల పాలన, గడియల పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే ఈ ఉద్యమకారులు. వారి మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని నమ్మించి గంపగుత్తగా ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయినా సరే వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ భద్రత కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ మంత్రివర్గాన్ని విస్తరణ చేసుకోవడం కోసం కార్పొరేషన్లో